కాశ్మీర్ పండిట్ సరళా భట్ అత్యాచారం హత్య జరిగిన 35 ఏళ్ల తర్వాత అండి ఛార్జ్షీట్. ఎక్కడైనా మనం చూసామా అంటే 35 ఏళ్ల పాటు పట్టిందా అక్కడ ప్రభుత్వాలకి ఛార్జ్షీట్ వేయడానికి? నరమేధాన్ని, కాశ్మీర్ నరమేధాన్ని, 90స్లో జరిగిన నరమేధాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం ఇంతకుముందు ప్రభుత్వాలు చేసి, సరే అట్లీస్ట్ ఇప్పటికైతే ఒక మార్పు వచ్చింది, ఇక్కడ మొదలవ్వాలి అంటే ఇంకా ఎన్ని ఇలాంటి సంఘటనలు జరిగినాయో. సార్ నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సార్. ఒక ఊర్లో ఉన్నారు, మీ ఊర్లో ఉన్నాం మనం, ఆ ఊర్లో మీరు ఉన్న ఫలంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి అని ఎవడన్నా మీ ఇంటి పక్కవాడు మీ మీద దాడి చేశాడు అనుకోండి, ఏం చేస్తారు? ఊరు పెద్ద దగ్గరికి వెళ్తారు, చెప్తారు పలానా వాడు నన్ను బెదిరిస్తున్నాడు అని. ఊరు పెద్ద కూడా అవును కరెక్టే, వాడన్నదే కరెక్ట్, మీరు వెళ్ళిపోండి అంటే ఏం చేస్తారు? పోలీసుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం మనం, రైట్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కొంచెం మాకు భద్రత కల్పించండి అని అడుగుతాం. పోలీసులు కూడా మేమేం చేయలేము మీరు వెళ్ళిపోండి అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? సో అదే కశ్మీర్లో జరిగింది, కొన్ని లక్షల మందికి జరిగింది. రలీవ్ గలీవ్ చెలీవ్ ఇది నినాదం. అయితే మతం మారండి, లేదంటే చచ్చిపోండి, లేదంటే పారిపోండి, లేదంటే చచ్చిపోండి. ఈ మూడు రలీవ్ గలీవ్ చెలీవ్ అనే నినాదాలు వినబడుతూ ఉంటే కశ్మీర్ లోయలో ఉన్నటువంటి పండిట్లు, హిందువులు బిక్కుబిక్కుమని ప్రాణాలు అరచేత పెట్టుకొని కొంతకాలం వెళ్ళదీశారు. అదే సమయంలో 1990 ఏప్రిల్ 18వ తేదీన జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ, టెర్రరిస్టులు సరళా భట్ అనే అక్కడ మొహం ఆమె కనబడుతోంది, ఆ సరళా భట్ అనే ఆవిడ అక్కడ ఎక్కడంటే అనంతనాగ్లో ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ లో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెని ఏప్రిల్ 18, 1990 తేదీన ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక రోజు తర్వాత ఆమె శవం శ్రీనగర్ లో తేలింది. ఒంటి మీద విపరీతమైన గాయాలు, అత్యాచారం, ఆమె మీద అత్యాచారం చేశారు, లైంగికంగా హింసించారు, ఆమెను చంపేశారు. చంపేసి ఆమె ఒంటి మీద రాశారు తెలుసా, ముఖ్బీర్ అని రాశారట. ముఖ్బీర్ అంటే ఇన్ఫార్మర్ అని. ఆమెను తీసుకెళ్లి శ్రీనగర్లో పడేస్తే, శ్రీనగర్లో ఒక నదిలో పడేశారు. ఆ తర్వాత దొరికింది ఆ శవము. ఆమె భౌతిక కాయం దొరికిన తర్వాత ఆమె ఇంటి పైన గ్రెనేడ్లతో దాడి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నరమేధం. ఆమె చనిపోయిన తర్వాత, ఈ సరళా భట్ కేసు వచ్చిన తర్వాత, ఆమె ఈ మరణ వార్త బయటకు వచ్చిన తర్వాత కొన్ని వందల వేల మంది ఇక్కడ ఉండలేమని చెప్పి పారిపోయిన పరిస్థితి. అంటే భయపెట్టడం కోసం, అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి హిందువులందరినీ తరిమివేయడం కోసం చేసినటువంటి సంఘటన. అందులో ఎవడు మెయిన్ గా అంటే ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత, 90లో జరిగింది, 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఒక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే మనం ఇంత డిస్కస్ చేయాలా అని అనుకోవద్దు. 35 సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ నమోదైంది. ఇంత దారుణం చూడండి. అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మంది చనిపోయారు అక్కడ. ఆ వేల మందికి సంబంధించి ఏవి కూడా ఆధారాలు లేవని కొట్టేశారు. వేటికి సంబంధించి కూడా డీటెయిల్డ్ రిపోర్ట్స్ లేవు కాబట్టి వాటి మీద విచారించలేమని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది 200-300 కేసులు తీసుకెళ్లి వీటి మీద విచారణ జరిపించండి సుప్రీంకోర్టుని అడిగితే, సుప్రీంకోర్టు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని గురించి ఏం చర్చిస్తాం ఒక్కర్లేదు అంది. అంటే ఎవరు పట్టించుకోలేదు కాశ్మీరీ హిందువుల్ని. ఎవ్వరు పట్టించుకోకపోతే ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ప్రాణాలు అచేత పెట్టుకొని బయటకు వస్తే, నేను కాశ్మీర్లో స్వయంగా వెళ్ళానండి. ఇప్పుడు అందులో ఎవరెవరి పేరు మీద ఈ ఛార్జ్ షీట్ పెట్టారనంటే యాసిన్ మాలిక్. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి యాసిన్ మాలిక్. వీలైతే ఆ ఫోటో పెట్టాలి. ఇప్పుడు యాసిన్ మాలిక్ మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కలిశారు. ఇదే యాసిన్ మాలిక్ మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కలిశారు. ఇదే యాసిన్ మాలిక్ మీద ఈ కేసులో కాదు, ఇప్పుడు అతను తిహార్ జైల్లో ఉన్నాడు, జీవిత ఖైదును అనుభవిస్తూ ఉన్నాడు. ఈ యాసిన్ మాలిక్ ఈ JKLF కమాండర్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కమాండర్. వీడిని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పిలిపించుకొని అతను మాట్లాడి, అతని ఆరోపణ ఏంటి తెలుసా, మమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం మమ్మల్ని లష్కరే తైబా హఫీజ్ సయీద్తో నన్ను మాట్లాడమన్నారు, నేను వెళ్ళి మాట్లాడాను, భారత ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా వెళ్ళి నేను ఆ లష్కరే తైబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో మాట్లాడాను, హఫీజ్ సయీద్తో మాట్లాడాను, కానీ నన్ను కావాలని వీళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఆ పర్టికులర్ యాసిన్ మాలిక్ స్టేట్మెంట్. సో ఎవరెవరి మీద అంటే యాసిన్ మాలిక్, ఖుర్షీద్ అహ్మద్ చల్కు, అబ్దుల్ హమీద్ షేక్, మొహమ్మద్ యూసఫ్ సోఫీ అలియాస్ ఇద్రీస్, గులాం మొహమ్మద్ తప్లు, వీళ్ళందరిపైన కేసు నమోదైంది, ఛార్జ్ షీట్ వేశారు ప్రైమ్ మినిస్టర్ తో కలిసి. ఇదే యాసిన్ మాలిక్ కొన్ని వందల వేల మందిని చంపినవాడు, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్ గా పనిచేసిన వాడు. సో ఎందుకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాసిన్ మాలిక్ ని పిలిచారు? చూడండి, ఆ స్మైల్ తో నవ్వడం ఏంటి, అది ఏంటి అసలు?
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో అన్ని రకాలుగా సార్, కాశ్మీరీ హిందువులు అయ్యో అయిపోయింది కదా, అసలు మమ్మల్ని చంపిన వాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రావడం ఏంటి అని అనుకుంటాడు. ఇంకోవైపు ఈవెన్ త్రివిధ అక్కడ ఆర్మీ పర్సనల్ చాలా మంది ప్రాణాలు అరచేత పెట్టుకుని నిజంగా అక్కడ పనిచేస్తారు సార్ మన కోసం. వాళ్ళందరి ఆత్మస్థైర్యం ఏం కావాలి అసలు? సో అది విషయం. సో ఇప్పుడు ఇందులో ఈ 5 పేరు మీద ఛార్జ్ షీట్ వేశారు. 5లో 3 చనిపోయారు, ఆల్రెడీ 2 ఉన్నారు. ఒకడు యసిన్ మాలిక్ జీవిత ఖైదులు అనుభవిస్తున్నాడు తిహార్ జైల్లో. ఇంకొకడు అహ్మద్ చల్కు అనేవాడు, ఖర్షీద్ అహ్మద్ చల్కు అనేవాడు ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాడు అనేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. సో ఇది జరిగింది. ఒక ఛార్జ్ షీట్ వేస్తే ఎందుకు చర్చించాల్సి వస్తుంది అని అంటే కొన్ని వందల వేల మంది ఇలా 737 పేజీల ఛార్జ్ షీట్ సార్. ఇన్ని సంవత్సరాల్లో దీని మీద విచారణ చేయమంటే విచారణ జరపలేదు, ఏజెన్సీస్ ఎవరు జరపలేదు. ఎందుకంటే బేసికలీ జమ్మూ కాశ్మీర్లో దాన్ని ఏమంటారంటే ఆర్ఎస్పి అంటారు, రణ్బీర్ ఆర్పిసి. మన దగ్గర ఐపీసీ ఉంటుంది కదా, ఇండియన్ పీనల్ కోడ్, అక్కడ ఆర్పిసి ఉంటుంది, అంటే రణ్బీర్ పీనల్ కోడ్ అనమాట. సో ఆర్టికల్ 370 రిమూవ్ అయిన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ అక్కడ అమలైంది. సరే, ఇప్పుడు భారతీయ న్యాయ సమితి అక్కడ అమల్లోకి వచ్చినట్టు. అప్పటి వరకు లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్, జమ్మూ కాశ్మీర్ స్టేట్ సబ్జెక్ట్ కదా. సో 1980 నుంచి 90 వరకు ఆ నరమేధం ఏదైతే జరిగిందో కాశ్మీరీ హిందువుల పైన, వేటికి ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. విచారణ జరపడానికి ఆ టైంలో పర్టికులర్ జెనోసైడ్ జరిగిన టైంలో పోలీసులు సరిగ్గా లేరు, వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ల మీద దాడులు జరిగాయి కాబట్టి వాళ్ళు ఈ ఫైళ్ళన్నీ తగలబెట్టేశారు కాబట్టి ఏమీ చేయలేమని చేతులు దులుపుకున్నాయి ప్రభుత్వాలు. కొన్ని కేసులు అక్కడక్కడ అడపాదడపా నడుస్తూ వచ్చాయి అంతే, వాటన్నిటికీ ఆధారాలు లేవని చేతులు దులుపుకున్నారు. ఈవెన్ అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరూ పనిచేయలేదు. అండ్ నిజంగా మాట్లాడితే అప్పుడు సిబిఐ లాంటివి అక్కడ ఎంటర్ అవ్వడానికే వీల్లేదు, ఆర్టికల్ 370 ఉంది కాబట్టి. సిబిఐలో, ఈడీలో లేకపోతే ఇంకోటి ఏదో విచారణ సంస్థలు అక్కడికి వెళ్ళడానికి లేదు. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి అధికారాలు చాలా పరిమితం, బికాజ్ ఆర్టికల్ 370 ఉంది కాబట్టి. సో 2019లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి కొన్ని కేసుల్ని తిరగదోడే ప్రయత్నం చేస్తే 2024లో ఈ కేసు మీద విచారణ జరపాలని ఆదేశిస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SIAని జమ్మూ కాశ్మీర్ సంబంధించి SIA వేస్తే ఆ SIA ఛార్జ్ షీట్ వేసింది 2 ఏళ్ల తర్వాత. అంటే కొన్ని వందల వేల మంది, మీరు ఊరికే గూగుల్ చేసి తెలిస్తే 3 లక్షలు 4 లక్షల మంది ఉట్టిగా చనిపోయారు సార్. చాలా మంది చనిపోయారు, విస్థాపితులయ్యారు, ఎక్కడెక్కడికో వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు. సో ఇంత మారణహోమం జరిగితే కూడా మౌనం వహించినటువంటి మౌన ముని యసిన్ మాలిక్ కి ఆతిథ్యం ఇచ్చినటువంటి పరిస్థితి ప్రైమ్ మినిస్టర్ లో. సో దిస్ ఇస్ ద చాలా ట్రాజెడీ.